మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. శ్రద్ధ వహించే దేవుని గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనుషుల శ్రద్ధకు పరిమితులుంటాయి, కానీ దేవుని శ్రద్ధకు ఎలాంటి పరిమితులు లేవు. ఎందుకంటే ఆయన మీ భవిష్యత్తు కోసం, అలాగే మన అందరి కోసం మంచి ఆలోచన చేసి ఉన్నాడు. 1 పేతురు 5:7లో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. మత్తయి 23:37లో దేవుని శ్రద్ధ తన పిల్లలను ప్రమాదము నుండి రక్షించేందుకు తన రెక్కల కింద దాచుకునే కోడి చూపించే ప్రేమతో పోలుస్తుంది. ఆయన రెక్కల చాటున ఉండండి, కష్టకాలంలో కూడా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. భయంతో నిండిన ఆలోచనలో చేరవద్దు. దేవుని దయలో స్థిరంగా ఉండండి. విశ్వాసాన్ని మీ కవచముగా ధరించుకున్నప్పుడు భయం పారిపోతుంది. ఆయన దయ యేసు రక్తములోని నిబంధన నుండి ప్రవహిస్తుంది. ఆ నిబంధనలో మీరు దేవుని సహనాన్ని, అర్హత లేని వారు ఆయన పిలుపులను, ప్రత్యేక హక్కులను పొందుతారు. ఇర్మియా 33:21 ప్రకారం మీరు ఆయన సేవకులుగా, రాజసంబంధ యాజకులుగా, పరిచారకులుగా నిలుస్తారు. దేవుని కృపకు పరిచారకులుగా మీ హక్కును వినియోగించండి. తద్వారా ఆయన శ్రద్ధ ఇతరులకు కూడా చేరుతుంది. 2 కొరింథీయులకు 1:20 ప్రకారం క్రీస్తులో దేవుని వాగ్దానాలు అవును మరియు ఆమేన్ అని నిలుస్తాయి. మన ద్వారా ఆయన మహిమకు విశ్వాసంతో సేవ చేయండి. అప్పుడు దేవుడు తన వాక్యాన్ని సూచనతో మరియు అద్భుతాలతో స్థిరపరుస్తాడు. దేవుని నిబంధన వలన ఆయన శ్రద్ధ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. క్రీస్తు తన పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు మీరు ఎత్తబడతారు. ఏ పరిస్థితిలోనైనా భయానికి చోటివ్వకండి. మీకు శ్రద్ధ వహించే దేవుడు మీతో ఉన్నాడని గుర్తించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.